అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో వైసీపీ అధినేత జగన్ నిర్వహించే రోడ్ షోకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ర్యాలీకి పర్మిషన్ ఇవ్వలేమంటూ ఎస్పీ తుహీన్ సిన్వా ఈ మేరకు వెల్లడించారు. సెప్టెంబర్ 9న మండలంలోని మెడికల్ కాలేజ్ ని జగన్మోహన్ రెడ్డి పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా విశాఖ నుండి మాకవరపాలెం వరకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో రోడ్ షోకు అనుమతులు కోరుతూ వైసీపీ జిల్లా నేతలు పోలీసులకు దరఖాస్తు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా పోలీసులు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్ రోడ్ షో నిర్వహించే ప్రాంతంలో NH-16 జాతీయ రహదారి ఉన్నందున ప్రజా రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని ఎస్పీ తెలిపారు. ఇటీవల తమిళనాడులోని ఓ రాజకీయ సభ తొక్కిసలాటలో 41 మంది మృతి చెందారని, దాన్ని పరిశీలించిన అనంతరం ప్రజా భద్రతను దృష్టిలో అనుమతులు ఇవ్వడం కుదరదని చెప్పారు. పైగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భద్రత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉన్నందున రోడ్డు మార్గాన మాకవరపాలెం చేరుకోవడానికి అనుమతులు ఇవ్వడం లేదన్నారు ఎస్పీ తుహిన్ సిన్వా. వైఎస్ఆర్సీపీ పార్టీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నుంచి మనకి ఒకటి ఇంటిమేషన్ లెటర్ ఎస్డిపిఓ నర్సీపట్నంకి రావడం జరిగింది. ఇందులో ఫార్మర్ సీఎంస్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకవరపాలెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 9th తారీఖున వస్తున్నారు. అది ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద 5th తారీఖున ఎస్డిపిఓ నర్సీపట్నం కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్గనైజర్స్ నుంచి కాల్ ఫర్ చేశారు. దాని మీద 6th తారీఖున నిన్న సాయంత్రం కల్లా మనకి రిప్లై వచ్చింది. ఇందులో నేచర్ ఆఫ్ ప్రోగ్రామ్ ఒక ప్రెస్ మీట్ ప్లాన్ చేసుకుంటున్నారు చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్లో అది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫార్మర్ సీఎం గారు విశాఖపట్నం నుంచి ఎలా వస్తున్నారో అది కూడా అడగడం జరిగింది. అందులో మనకి రిప్లై బై రోడ్ ఫ్రమ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ టు మాకవరపాలెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సీపట్నం కాన్స్టిట్యుయెన్సీ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నుంచి మనకి ఒకటి ఇంటిమేషన్ లెటర్ ఎస్డిపిఓ నర్సీపట్నంకి రావడం జరిగింది. తెలంగాణ మంత్రుల మధ్య భేదాభిప్రాయాలు నెలకొన్న